Hello guys, welcome to Talkies Today channel. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు మండే ఎపిసోడ్లో ఏం జరిగిందనేది డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు మండే ఎపిసోడ్స్లో నామినేషన్స్ అనేవి మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఎవరిని నామినేట్ చేశారు, టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ ఎలా జరిగింది, లాస్ట్లో ఎవరు సేవ్ అయ్యారు, ఎవరు నామినేట్ అయ్యారు, మొత్తం లిస్ట్ కంప్లీట్గా ఈరోజు నేను ఇక్కడ మీకు చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 3వ వారం నామినేషన్స్ అనేవి ఈరోజు స్టార్ట్ అయినాయి. ఈ వారం నామినేషన్లో మొత్తం 6 కంటెస్టెంట్లు ఉన్నారు. ఇందులో 3 కామనర్లు ఉన్నారు, అట్లాగే 3 సెలబ్రిటీలు ఉన్నారు. అయితే ఈ వారం నామినేషన్స్ చాలా హీట్గా సాగాయి. ముందుగా టెనెంట్స్ అయిన కామనర్స్కి నామినేషన్స్ చేసే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. అయితే ఓనర్లు అయిన సెలబ్రిటీల నుంచి ఏకాభిప్రాయంతో 4 నామినేట్ చేయాలని, అలాగే తన గ్రూప్ అయిన టెనెంట్స్ నుంచి ఒకరిని నామినేట్ చేయాలంటూ కండిషన్ పెట్టాడు. దీంతో కామనర్లు అందరూ చాలాసేపు తమ పాయింట్స్ని డిస్కస్ చేసుకుని సంజన, సుమన్ శెట్టి, రీతు చౌదరి, ఫ్లోరా శైలిని నామినేట్ చేశారు. ముఖ్యంగా ప్రియా, శ్రీజ ఇద్దరు కలిసి రీతు చౌదరిని నామినేట్ చేశారు. అయితే రీతును కాపాడడానికి కెప్టెన్ డిమాండ్, పవన్ కళ్యాణ్ ఇద్దరు చాలా గట్టిగానే ట్రై చేశారు. కానీ ప్రియా, శ్రీజ, హరీష్ ఒప్పుకోకపోవడంతో రీతును తీయలేకపోయారు. అయితే తర్వాత తమ నుంచి ఒకరిని నామినేట్ చేయాలన్నప్పుడు అందరూ కలిసి హరీష్ని బుక్ చేశారు. హరీష్ కూడా ఏం తక్కువ తెలియదు, ప్రతి ఒక్కరిని వాయించి వదిలేశాడు. ముఖ్యంగా డిమాండ్ అయితే గట్టిగా భయపెట్టేశాడు కూడా. ఇంకా వాళ్ళే కొట్టుకుని టెనెంట్స్ మొత్తం కొంతమందిని నామినేట్ చేశారు. ఆ తర్వాత టెనెంట్స్ నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఓనర్లు అయిన సెలబ్రిటీలకి ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇప్పుడు ఓనర్లకి ఒక పవర్ ఇస్తున్నారు. టెనెంట్స్ నామినేట్ చేసిన వారిలో నుంచి ఇద్దరిని తీసేసి 2 కొత్త నామినేషన్స్ చేయండి అంటూ పవర్ ఇచ్చాడు. నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యేసరికి 3 టెనెంట్స్ తప్పనిసరిగా లిస్టులో ఉండాలంటూ బిగ్ బాస్ కండిషన్ పెట్టాడు. దీంతో ఓనర్లంతా చర్చించుకుని తమ నుంచి రీతు చౌదరి, రామురతల్ని నామినేట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక వాళ్ళకి కూడా దీనికి అంగీకరించారు. మరోవైపు సంజన, సుమన్ శెట్టి పేర్లు తీసేసి ఆ ప్లేస్లో టెనెంట్స్ నుంచి పవన్ కళ్యాణ్, ప్రియాల్ని నామినేట్ చేయాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఇలా నామినేషన్స్ అన్ని పూర్తయ్యేసరికి బోర్డు మీద పవన్ కళ్యాణ్, ప్రియా, శ్రీజ, హరీష్, రీతు చౌదరి, ఫ్లోరా సైని, రాము రాథోడ్ ఫోటోలు ఉన్నాయి. అప్పుడే బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు. డిమాండ్ పవన్ కెప్టెన్ అయిన కారణంగా మీకు ఒక స్పెషల్ పవర్ ఇస్తున్నాం. నామినేషన్స్లో ఉన్న వాళ్ళు ఒకరిని మీరు సేవ్ చేయొచ్చని బిగ్ బాస్ చెప్పాడు. ఈ మాట వినగానే రీతు చాలా హ్యాపీ ఫీల్ అయింది. తనను సేవ్ చేస్తాడు అనుకుంది. కానీ అప్పటికే రీతు విషయంలో ఫేవర్గా ఉన్నామంటూ హరీష్ తనని, ప్రియా, శ్రీజ గట్టిగా కూడా వాయించేశారు. దీంతో ఇప్పుడు కనుక రీతును సేవ్ చేస్తే బుక్ అయిపోతాను అనుకున్నాడేమో కానీ శ్రీజాని సేవ్ చేస్తున్నట్టు డిమాండ్ అనౌన్స్ చేశాడు. ఈ మాట వినగానే రీతు గుండె పగిలిపోయినంత పని అయింది. బోర్డు మీద ఆ ఫోటో తీయడానికి వెళ్ళేటప్పుడు కూడా రీతు ఫేస్ చూడడానికి పవన్ కాస్త భయపడ్డాడు. ఇక ఈ నామినేషన్స్ అన్నీ పూర్తయ్యేసరికి ఫైనల్ లిస్ట్లో ఉన్న 6 ఎవరంటే పవన్ కళ్యాణ్, ప్రియా శెట్టి, హరీష్, రీతు చౌదరి, ఫ్లోరా సైని, రాము రాథోడ్. ఈ 6 ఈ వారం నామినేషన్స్లో నేరుగా ఓటింగ్కి వస్తున్నారు. సో మీరు ఎవరికి ఓటేస్తున్నారు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, అట్లాగే ఈ వారం మీరు ఎవరిని టార్గెట్ చేసి ఎలిమినేట్ చేయబోతున్నారు, మీరు ఎవరెవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు ఈ వీక్ అనేది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అంతేకాకుండా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే కొంతమంది సెలబ్రిటీసు బిగ్ బాస్ హౌస్లోకి ఈ వారం ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అది రేపే ఎపిసోడ్లో కావచ్చు, వెడ్నెస్డే ఎపిసోడ్లో కావచ్చు. ఈ వారం అయితే ఖచ్చితంగా వస్తారు. ఎంతమంది అనేది ఇంకా అప్డేట్ లేదు. 3 నుంచి 5 వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సెలబ్రిటీస్ ఎవరు వస్తున్నారు అనేది కన్ఫర్మేషన్ ఖచ్చితంగా లేదు. కానీ మనం బిఫోర్ బిగ్ బాస్ కొంతమంది సెలబ్రిటీస్ లిస్ట్ వచ్చాం కదా, దాంట్లో నుంచే వచ్చే అవకాశం ఉంది. ఎవరన్నా 3 నుంచి 5. సో వన్స్ సెలబ్రిటీస్ లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎవరనేది నేను మళ్ళీ ఇంకొక బిగ్ బాస్ వీడియో లిస్ట్ నేను చేస్తాను, అప్డేట్ చేస్తాను యూట్యూబ్లో. సో ఇది వాళ్ళ నామినేషన్స్ అండ్ స్పెషల్ అప్డేట్ వీడియో. మళ్ళీ రేపటి అప్డేట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.